హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే చిన్న ఎగ్జాంపుల్. సో ఒక ఫేస్బుక్ లాగిన్ ఉందండి. ఫేస్బుక్ లాగిన్లో మనకు టూ బటన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా. సో ఈ బటన్స్ అని మనం క్లిక్ చేసినప్పుడు ఈ మొత్తం డేటాని మనం యాడ్ చేసి సైన్ అప్ అని క్లిక్ చేసినప్పుడు ఈ డేటా అంతా ఎక్కడికి వెళ్తుంది అనేది చూద్దాం. ఓకే, సో ఈ డేటా అనేది ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది. ఫస్ట్ హెచ్టిఎంఎల్ తీసుకుందాం. ఈ హెచ్టిఎంఎల్ కోడ్లో మన యూజర్ ఫామ్ని మనం ప్రిపేర్ చేస్తాం. యూజర్ ఫామ్ కావాలి, ఫస్ట్ ఫామ్ కావాలి. సో ఫామ్లో మనం లేబుల్ రాయాలి. లేబుల్, సో లేబుల్ దేనికోసం తీసుకున్నాం? ఫర్ నేమ్. సో నేమ్ కోసం మనం ఏం చేస్తామంటే లేబుల్ రాస్తాం. అలాగే ఏం చేద్దాం, అలాగే ఇంకో లేబుల్ రాద్దాం. సో ఈ లేబుల్లో ఈమెయిల్ అని రాద్దాం. సో ఈమెయిల్ కోసం ఒక లేబుల్. ఓకే, సేవ్ చేసిన రీఫ్రెష్ చేయండి, ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఒక కొంచెం గ్యాప్ ఇద్దాం. సో ఇలా నెక్స్ట్ బ్రేక్ అంటే మనం నెక్స్ట్ లైన్లోకి వెళ్తాం. నెక్స్ట్ ఏం చేద్దాం తర్వాత రిక్వైర్డ్ అనేది ఒక వ్యాలిడేషన్ అనమాట. ఓకే, అలాగే ఏం చేద్దాం అంటే బిఆర్ తీసుకుందాం. సో రిఫ్రెష్ చేయండి, నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. మీరు ఇలా తీసుకున్నారంటే సరిపోతుంది. ఓకే, సేమ్ లైన్లో అనమాట. బిఆర్ అనేసి బిఆర్ ఈ విధంగా మనం ఒకే లైన్లో వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బిఆర్ నెక్స్ట్ ఇచ్చి బటన్ తీసుకుందాం, సబ్మిట్ బటన్. బటన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. ఓకే, సబ్మిట్. ఈ బటన్ ఇవ్వాలి. ఈ బటన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈమెయిల్ అనేది ఇన్పుట్ బాక్స్ అనేది లేదు. సో ఈమెయిల్ ఇన్పుట్ బాక్స్ అనేది ఉండాలి అంటే ఇక్కడ నెక్స్ట్ ఇన్పుట్ రిక్వైర్డ్, ఇక్కడికే ఇన్పుట్ క్లోజ్ చేయాలన్నమాట. చూడండి, ఇన్పుట్ మనం ఎంటర్ చేయడానికి ఈజీగా ఉంది. మెయిల్ని, తర్వాత యూజర్ నేమ్, యూజర్ నేమ్ అని ఎంటర్ చేయడం, తర్వాత ఈమెయిల్ ఎంటర్ చేయడం. వన్స్ మనం సబ్మిట్ చేయగానే ఈ రెండు ఈ డేటా అనేది మనకు కింద రావాలి. సో డేటా అనేది కింద ఎలా వస్తుందనే చూద్దాం. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఫామ్ అనేది ఉంది కదా, ఫామ్కి ఐడి రాద్దాం. ఐడి ఈక్వల్ టు యూజర్ ఫామ్ అనేది, ఐడి అనేది మనం తీసుకుంటున్నాం రెఫరెన్స్గా. తర్వాత మనకు ఒక అవుట్పుట్ ఎక్కడ రాయాలి అని అనటానికి మనకు డివ్ అనేది తీసుకుంటాం. డివ్లో ఏం రాస్తున్నామంటే ఐడి అవుట్పుట్. యూజర్ ఏం తీసుకుందాం, యూజర్ ఫామ్ కదా, యూజర్ ఫామ్. యూజర్ ఫామ్ అనేది దేనికి అంటే ఒక సబ్మిట్ చేయగానే యూజర్ ఫామ్ అనేది ఉందన్నమాట. ఐడి చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఐడి యూజర్ ఫామ్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. ఈవెంట్ అనేది ఎక్కడి నుంచి? ఈవెంట్ లిజనర్. ఈవెంట్ అనేది లిజన్ చేయాలంటే మనం సబ్మిట్లోకి వెళ్తుంది అనమాట. ఈవెంట్ ఫస్ట్ మనం సబ్మిట్ వెళ్ళాలి. ఈవెంట్ని మనం కాల్ చేయాలండి, సబ్మిట్. ఓకే, నెక్స్ట్ కామా ఈ ఈవెంట్ లిసనర్లోనే ఫంక్షన్ రాయాలి. ఫంక్షన్ ఏం రాయాలి? ఈవెంట్ నార్మల్గా. ఓకే, తర్వాత అయినా తీసుకోవచ్చు, లేదంటే ఫ్లవర్ బ్రాకెట్స్ అని తీసుకోవచ్చు. మనం ఇది రాయొచ్చు, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి యూజర్ ఫామ్ యాడ్ ఈవెంట్ లిజనర్ సబ్మిట్ ఫామ్. ఈవెంట్ అనేది మనకు ఒకసారి జరగాలి, మళ్ళీ ఒకసారి జరగాలి, తర్వాత డిఫాల్ట్గా మనకు స్టాప్ అవ్వాలన్నమాట. కాబట్టి మనం ప్రివెంట్ ఈవెంట్ డిఫాల్ట్ అని రాసుకుంటాం. ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం వాల్యూస్ని సేవ్ చేయాలి కదా. సేవ్ చేసిన తర్వాతనే మనం డిస్ప్లే చేయగలుగుతాం. సో సేవ్ అవ్వాలంటే ఏం చేయాలంటే యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది లిజన్ చేసి, సో వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్
get element by id name dot value ఓకే. నెక్స్ట్ var నేమ్ అయింది కదా, తర్వాత ఏం చేయాలి, ఈమెయిల్ రాదు. సో ఈమెయిల్, ఇక్కడ కూడా ఈమెయిల్. నెక్స్ట్ var అవుట్పుట్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ get element by id inner dot html కి పంపించాలి ఈక్వల్ టు. సో ఏం చేయాలి, డాట్ ఇన్నర్ డాట్ ht ఇక్కడ కోడ్స్ తీసుకుంటే p అండ్ క్లోజ్. సో ఇన్ బిట్వీన్ ఏంటంటే మనం ప్లస్ కంకాటినేషన్ సింబల్ అనమాట, ప్లస్ నేమ్ ప్లస్ ఈమెయిల్ అనేది డబుల్ కోట్స్ ఇవ్వాలి. సో ఓపెన్ క్లోజ్ చేయాలి ఇక్కడ, తర్వాత ఓపెన్ చేయాలి. సో వన్స్ ఈ డిస్ప్లే అనేది మనం ఇప్పుడు చూడొచ్చు. సో వన్స్ ఇక్కడ మనం బ్రౌజర్ ఓపెన్ చేసామనుకో, సో ఈ బ్రౌజర్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా డిస్ప్లే అనేది ఇలా వస్తుంది. క్లిక్ చేయాలి, క్లిక్ చేయగానే డిస్ప్లే అనేది. సో ఇదనమాట మనకు యూజర్ ఫామ్ అనేది, ఎలా యూజర్ అనేది క్లిక్ చేయగానే సబ్మిట్ ఎలా అనేది డిస్ప్లే చేయాలనేది. ఓకే. సో మెయిన్గా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే, హౌ మెనీ ఐడీస్ ఆర్ దేర్, 1 2 3 4 ఐడీస్ ఉన్నాయి మనకు. ఒకటి ఫస్ట్ ఐడి, సెకండ్ ఐడి నేమ్, థర్డ్ ఐడి ఈమెయిల్, ఫోర్త్ ఐడి అవుట్పుట్. సో వన్స్ మీరు ఏం చేస్తారంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి యాడ్ ఈవెంట్ లిజనర్, సో ఇవన్నీ ఉన్నాయి కదా. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి యూజర్ నేమ్, యూజర్ ఫామ్. ఈ యూజర్ ఫామ్ అనేది ఎప్పుడైతే మనం యాడ్ అనేది ఈవెంట్ లిజనర్ సబ్మిట్ క్లిక్ చేస్తాము, ఈ ఫస్ట్ ఫామ్ అనేది మొత్తం కూడా డేటాని ఇందులో స్టోర్ చేసుకుంటాం. ఓకే. నేమ్ ఈమెయిల్ అవుట్పుట్లోకి స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకున్న తర్వాత ఎలా డిస్ప్లే చేయాలంటే అవుట్పుట్ డాట్ ఇన్నర్ డాట్ html దీంట్లో డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ ఈవెంట్ డాట్ ప్రివెంట్ డాట్ డిఫాల్ట్ అనేది ఎందుకు ఇక్కడ మనం పారామీటర్స్లో రాసాము అంటే, ఇది ఒక్కసారి మనకు డిస్ప్లే అవ్వడానికి. సో ఫంక్షన్ అనేది ఏంటి, ఒక ఫంక్షన్ అనేది మనం సబ్మిట్ చేయగానే ఈవెంట్ అనేది ఇన్ఫినిట్ లూప్స్గా జరుగుతుంది అనమాట. సో మనకు ఒక్కసారి జరగాలి అంటే ప్రివెంట్ డిఫాల్ట్ అనే ఒక ఫంక్షన్ రాయాలి. సో వన్స్ ఇక్కడ ఫంక్షన్ రాయగానే మనకు ఈవెంట్ అనేది స్టాప్ అవుతుంది. ఒకవేళ నేను ఇది రాయలేదు అనుకున్నాను, ఎగ్జాంపుల్ ఇది రాయలేదు, రిఫ్రెష్ చేశాను. ఓకే, రిఫ్రెష్ చేశాను, డిస్ప్లే చేస్తున్నాను, సబ్మిట్. సో అనేది ఇక్కడ ఏంటి అంటే డేటా అనేది డైరెక్ట్ వెళ్ళిపోతుంది అనమాట. మనం ఏం చేయాలంటే స్టాప్ చేయాలి. డేటా ఒకసారి మనం క్లిక్ చేయగానే ఈవెంట్ అనేది స్టాప్ అయిపోవాలి. సో ఇలా మనం ఈవెంట్ డాట్ ప్రివెంట్ డాట్ డిఫాల్ట్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా మనం యూజర్ ఎప్పుడైతే ఇన్పుట్ చేస్తారో డేటా ఇచ్చి అక్కడ అవుట్పుట్ అనేది ఎలా వస్తుందని